చాలామంది నేను బిజినెస్ చేయాలా జాబ్ చేయాలని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మనము మన పర్సనాలిటీ ఎలాంటిది అని చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక సిగ్నేచర్ స్ట్రెంగ్త్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఇప్పుడు బిజినెస్ అంటే రిస్క్ తీసుకునేట కెపాసిటీ, ఆ ఫ్లక్చువేషన్స్ని ఒప్పుకునేట ఒక మనస్తత్వం. అలాగే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాబ్లో అయితే రెగ్యులర్ శాలరీ వస్తుంది, అలాగైతే మన బిజినెస్లో అలా ఉండదన్నమాట. క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. ఇవన్నీ చూసి సైకలాజికల్గా మనము చూస్ చేసుకోవాలి. ఒకసారి మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. అలాంటప్పుడు మనకి జాతకము, హస్తరేఖలు ఇక్కడ చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి తీసుకుంటే అక్కడ మస్తిష్క రేఖ చాలా బాగుంటాయి, ఆ చిటికెని వేలు చాలా బాగుంటాయి, కొన్ని సీక్రెట్ కాంబినేషన్స్ ఉంటాయి. అవి బాగుంటే వాళ్ళు బిజినెస్కి చాలా సూటబుల్ మనిషి అనమాట. అలాగే జాతకంలో కూడా సప్తమం నుంచి ఎక్కువ ప్లానెట్స్ ఉంటాయి. పరమాత్మ అంశ ప్లానెట్స్ అంటారు. అలాగే సాటర్న్ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉందా, ఇవన్నీ మల్టిపుల్ వేలో మనం జాతకము అరచేయి చూసినప్పుడు సో ఇది ఒక జాబ్ చేసేట పర్సన్ ఉన్న మనిషి తను జాబ్కి వెళ్తే మంచిది, ఇక్కడ బిజినెస్కి వెళ్తే మంచిది సరిగ్గా మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని మనం ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ మనిషికి మనం సరైన గైడెన్స్ ఇవ్వచ్చు. సో అది జాతకము చాలా అద్భుతంగా ఇక్కడ చేస్తుందన్నమాట. అనవసరమైన పనులు చేసి మన టైం వేస్ట్ చేసుకున్న దానికన్నా మనం ఒక సైంటిఫిక్ వేలో ఇలా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి.